ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంతోపాటుగా మోస్ట్ కాంట్రవర్షియల్గా కూడా ఉండొచ్చు, దీని మీద ట్రోల్ చేయొచ్చు, దీని మీద విమర్శించు, దీని రిలేటెడ్గా నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు, బొచ్చడు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ ఫ్యాక్ట్సే మాట్లాడబోతున్నా. ఫ్యాక్ట్స్ అంటే ఇవి ఎలాంటి ఫ్యాక్ట్స్ అంటే స్లోగా చెప్తాను, నీట్గా చెప్తాను, చాలా లెంత్ ఉంటుంది, దాంతోపాటుగా భయంకరమైన ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్ని ఫ్యాక్ట్స్ చెప్తా. ఎలాంటి ఫ్యాక్ట్స్ అంటే ఈ ఫ్యాక్ట్స్ ఎవరికి నచ్చుతాయంటే బిగ్ బాస్ అంటే బాగా ఇష్టం ఉండి బిగ్ బాస్ని ఎవ్రీ సీజన్ చూస్తూ ఆ బిగ్ బాస్ సీజన్స్లో ఎటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎలాంటి చేంజెస్ జరుగుతుంటాయి, అలాంటి టైంలో ఎవరికి ఓటింగ్ పెరుగుతుంటుంది, ఇలాంటి టైంలో ఎవరు ఎలిమినేట్ అవుతుంటారు, దేనివల్ల ఎక్కువ ఫుటేజ్ ఎక్కువ మైలేజ్ ఎవరికి వస్తుంటుంది, తర్వాత ఉండే వారాలలో ఇంకేం టాస్కులు పెడతారు అండ్ ఆ టాస్కులను బట్టి ఇంకేమైనా గ్రాఫులు చేంజ్ అయ్యే అవకాశం ఉందని అనాలిసిస్ చేయగలిగే ఆడియన్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి విపరీతంగా నచ్చుద్ది. కొంతమంది నువ్వు పర్టికులర్ కంటెస్టెంట్ ఆ రోజు ఆడినా, ఆ రోజు ప్రాణం పెట్టి ఆడి గెలిచినా వాళ్ళని నీకు నచ్చకపోతే నచ్చలేదంటూ బాధపడి వాళ్ళని తిట్టుకుంటూ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఈ వీడియో నచ్చదు. మోస్ట్ ఎలా కనీసం భయంకరంగా ఆడినప్పుడే నేను నోటగా ఆలోచించే వాళ్ళకి మాత్రం నచ్చుద్ది. ఇది ఒక కంటెస్టెంట్ గురించి కాదు, ఈరోజు ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి చాలా క్లియర్గా వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది, ఇక ఫర్దర్గా ఏముండబోతుంది, ఈ పర్టికులర్ వారం తనూజా గారి చేతుల్లో ఉండే బజర్ రిలేటెడ్గా కూడా థింక్ చేసి ఆ బజర్కి ఇది లాస్ట్ వారం కాబట్టి ఈ బజర్ ఎవరికి వాడచ్చు, వాడకపోతే జరిగేదేంటి, వాడమని అడుగుతారా లేదా, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కూడా క్లియర్ కట్గా చెప్తాను. ప్రతి ఒక్కరూ క్లియర్గా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటుగా మనం 10 మిలియన్ పడాలి. నీకు అది సీన్ లేదు, ఇంకా ఈ జన్మకు అవ్వదు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి 95,000 సబ్స్క్రైబర్స్ దూరంలోను సబ్స్క్రైబ్ కొట్టండి. ఒక్క మాట చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు మాస్ ఎలివేషన్ నిఖిల్కి తనూజ గారికి ఇద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ తనూజ గారిది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మాస్ ఎలివేషన్ ఎందుకు రావడాలంటే ఈ సీజన్లో ఎక్కువ నెగిటివ్ ఫుటేజ్ ఇచ్చింది తనూజ గారే అండ్ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది తనూజ గారికి, ఎక్కువ నెగిటివ్ ఫుటేజ్ అండ్ ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఆవిడకే. ఎక్కువ నెగిటివ్ ఫుటేజ్ అంటే నా నుంచే చాలా వీడియోస్లో నెగిటివ్ థంబ్నెయిల్ పెట్టాం, నా నుంచే చాలా వీడియోస్లో పాజిటివ్ థంబ్నెయిల్ పెట్టాం, అన్నీ జరుగుతుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాల్సింది ఏంటంటే ఆవిడ చేసిన కొన్ని నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చొచ్చు. ఓవరాల్గా చూస్తే నేను ఇది చాలాసార్లు చెప్పా, ఇంకొకసారి ఈ వీడియోలో చెప్పడానికి రీజన్ కూడా ఉంది. మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ సీజన్ ఈజ్ తనూజ. మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్. ఈ ఇంటెలిజెన్స్లో కొంచెం కన్నింగ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, కొంచెం అతి తెలివి ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, అన్ని రకాలుగా ఉంది. దాంట్లో తిరిగేలేదు. రకరకాల ఇంటెలిజెన్స్ ఉంది. తెలివి అంతా ఏదో ఒక రకంగా చూపిస్తుంది. ఒక్కోసారి నచ్చకపోవచ్చు ఆ తెలివి, ఒక్కోసారి నచ్చచ్చు. ఓవరాల్గా తెలివైన కంటెస్టెంట్. ఎక్కడ ఎలాంటి తెలివైందో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. మామ ఇక్కడి నుంచి నేను పిఆర్ల గురించి వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయని ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఓటింగ్ అనాలిసిస్ చెప్తా ఉంటాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీలో ఆడియన్స్ మీరు దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది నేను చెప్తా. అది ఎలా ఉంటుందని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వీడియోలో ఎంత ఉంటుంది మామ, కానీ మోస్ట్లీ అంత కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ట్విట్టర్లో నేను ఒక ట్వీట్ చేశాం. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే నాకు ముందే తెలుసు తనూజ క్యాప్టెన్ అయింది, ఏ రకంగా అయింది, ఎలా అయింది అన్నీ తెలుసు కాబట్టి అయిన వెంటనే ఒక ట్వీట్ వేసా. ఏం ట్వీట్ వేసానంటే తనూజ గారు క్యాప్టెన్ అయ్యారు, అది కూడా ఫ్యామిలీ వీక్లో క్యాప్టెన్ అయ్యారు, ఇది సూపర్, అది ఇది అనేసి చాట్ జీపీటీని వాడేది ఇంగ్లీష్లో కొట్టేసి ఏదో కొట్టితే దాంట్లో ఇది గూస్ బంప్స్ మూమెంట్ ఫర్ ఫ్యాన్స్ అండ్ బర్నాల్ మూమెంట్ ఫర్ ఏటర్స్ అంటే కింద కూడా కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఎలాంటిదంటే అసలు ముఖ్యంగా నీకే రా బర్నాల్ మూమెంట్ అని పెట్టాడు. సరే అనేసి వాడికి స్మైల్ సింబల్ వేసి ఏదో చెప్పారు రిప్లై. తర్వాత ఒక గంట తర్వాత వెళ్ళి వాడి ట్వీట్లు ఓపెన్ చేసి చూస్తే ఆడు వేరే వాళ్ళకి సపోర్టరు, కళ్యాణ్కి సపోర్టింగ్ అని ఉన్నాయి అన్ని కామెంట్లు. అంటే కళ్యాణ్ తనూజ గారికి కదా 1 vs 1 జరుగుతుంది. అన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడతాము. ఈ ఫ్యాక్ట్స్ని వేరే రకంగా తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళండి అన్ని. అంటే ఇక్కడ ఏం దాచుకోకుండా నార్మల్గా ఫ్యాక్ట్స్ మాట్లాడేస్తున్నా. ఇది కొంతమందికి జెన్యూన్గా ఎవరైతే చూస్తున్నా వాళ్ళకి నచ్చుతుంది. నేను ఏం మాట్లాడుతున్నాను, అందరి గురించి అదే మాట్లాడతాను, ఒకరి గురించి ఫేవరెటిజం అని కాదు. ఇక్కడ అతను ఏం పెట్టున్నాడంటే తిట్టింది మాత్రం నేను తనూజకి ఆపోజిట్ అనే రకంగా నన్ను తిట్టాడు. అతను చూస్తే అతను తనూజకి ఆపోజిటే పెడుతున్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇంటెన్షనల్గా తనూజ హేటర్ నేను అన్నట్టుగా తనూజ ఫ్యాన్ ముసుగులో చేసినట్టుగా ట్వీట్లు చేస్తున్నారు అక్కడ. అంటే ఇలాంటివి జరుగుతుంటాయి. సేమ్ కళ్యాణ్ వాళ్ళు అలా చేస్తారు, తనూజ్ వాళ్ళు కూడా అదే చేస్తారు. ట్విట్టర్ అంతా అంత పెంటగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్విట్టర్లో ఉండేది ట్విట్టర్ కోల్డ్ హార్టెడ్ అంటే బాగా స్టోన్ హార్టెడ్ పర్సన్స్ తప్ప ట్విట్టర్ కూడా చూడలేడు. అమ్మనా బూతులే. ట్విట్టర్ ఎతికితే ఫ్యామిలీస్ని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి తిట్లు అంతే ఉంటుంది ట్విట్టర్ మొత్తం. దాని జోలికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొద్దు. సో అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక మెసేజ్ పెట్టాము. 2,90,000 మంది ఉంటారు. సరదాగా ఉంటుంది దాంట్లో. మన బిగ్ బాస్ అప్డేట్స్ కావచ్చు, క్యాప్టెన్ అయిందని ముందే అప్డేట్స్ ఇచ్చాను, ఇలాంటి అప్డేట్స్ అన్ని దాంట్లో ఉంటాయి.
కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది, ఒకసారి ఫాలో అవ్వండి. సో దాంట్లో తనూజ గారిని అప్రిషియేట్ చేస్తూ ఇంతవరకు నేను ఎవరికి పెట్టలే ఈ సీజన్లో, ఇది పెట్టాలి అనిపించేంతది. ఎందుకు పెట్టాలనిపించిందంటే ఈ సీజన్లో ఇలాంటి క్యాప్టెన్సీ ఈ టైంలో ఎలా అవ్వాలో అలా అయ్యింది. అందరికంటే మోస్ట్ గ్రాండ్ వేలో అయ్యింది తనూజ. అరే నువ్వు ఏ రేంజ్లో గెలిచావో ఆ రేంజ్ ఎలివేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 10,000 ఓట్లతో మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేకి నువ్వు టపాసులు కాల్చేది, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేకి నువ్వు టపాసులు కాల్చేది, నువ్వు అప్రిషియేషన్ ఇచ్చే దాంట్లో డిఫరెన్స్ గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఏంట్రా దానికి దీనికి డిఫరెన్స్ అంటే ప్రతి ఒక్కరు క్యాప్టెన్ అయ్యారు. ఇంతవరకు 8 మంది అయ్యారు, 8 మంది అయ్యారు. 8 మందిలో ప్రతి ఒక్కరికి తనూజ క్యాప్టెన్ అయిన దానికి డిఫరెన్స్ ఏంటంటే రేపు ఉదయాన్నే తనూజది నెగిటివ్ రాని సేమ్ తమ్నేలు పెట్టి సేమ్ మీతో బూతులు తెచ్చుకునేలాగా మన దగ్గర నెగిటివ్ వీడియో వస్తుంది. అంతే, మనది అలాగే ఉంటుంది. మనది ఎలా ఉంటుందంటే పాజిటివ్ అయితే అంతే లేపుతాం, నెగిటివ్ అయితే అంతే దించుతాం, అంతే. ఎవడేమనుకున్నా పోయేదిలే. ఇక్కడ నేను అంత ట్వీట్ చేయడానికి అంత మెసేజ్ పెట్టడానికి రీజన్ ఆర్ట్ఫుల్గా పెట్టింది. ఎందుకంటే అరే క్వీన్ సోఫాలో కూర్చున్న అమ్మాయి, క్వీన్ చైర్లో కూర్చొని 9 వారాలు కష్టపడిన తర్వాత 10వ వారం అయింది. ఆ 10వ వారం అయిపోయిన తర్వాత 11వ వారం ఫ్యామిలీ వీక్. వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు క్యాప్టెన్గా ఉంటుంది. ఇన్ని రకాల ఎలివేషన్స్ ఉన్నాయి అక్కడ. క్వీన్ సోఫాలో కూర్చుంది, 9 వారాలు అయిన తర్వాత కష్టపడి లాస్ట్కి అయింది. ఫ్యామిలీ వీక్ ముందు అయింది. దాంతోపాటుగా టాస్క్లు ఆడదు అని వచ్చిన ఆవిడ 2 టాస్కులు ఆడి 2 టాస్కుల్లో ఒక టాస్క్ వచ్చి టాప్ 1 టాప్ 2 ఇక్కడ రైవలరీస్ అని మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అదే రైవలరీ పర్సన్తో ఆడి ఏ ఫ్యాన్స్ అయితే కొట్టుకుంటున్నారో తనూజ వర్సెస్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఇది వజ్రం లాంటి వీడియో మొత్తం చూడాలి. తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఆ తనూజ గారు కళ్యాణ్కి పోటీ పెడితే తనూజ గారు కళ్యాణ్ లాంటి తోపు పర్ఫార్మర్తో ఎవరినైనా ఓడించగలరు కళ్యాణ్ కూడా అనే పర్ఫార్మర్తో ఆ టాస్కులు ఆడి గెలిచిన తర్వాత కంటెండర్ అయిన తర్వాత ఇది ఫిజికల్ టాస్కే. కంటెండర్షిప్ కూడా సపోర్ట్ ఉన్నప్పటికీ ఫిజికల్ టాస్క్. మీరు గమనిస్తే వెయిట్స్ పెట్టకముందే రీతు చౌదరి కూడా అమ్మ అయ్యా అంటే ఆ అమ్మాయి కూడా వదిలేసింది. సేమ్ ఆ అమ్మాయి రైట్ హ్యాండ్తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు కూడా రెడీ అని మనకు చూపించలేదు సరిగా ఎపిసోడ్. నేను ఇంకా చూడాలి. ఆ ఫిజికల్ టాస్క్లో కూడా ఆ అమ్మాయి గెలిచింది. సో టాస్క్లు ఆడుతున్నప్పుడు ఆడి గెలిచినప్పుడు ఎలివేషన్ వస్తుంది. అరే ఎలివేషన్ ఇంటెన్షనల్గానే వచ్చేస్తుంది స్వామి. నీకు సిచ్యువేషన్స్ అన్నీ స్ట్రాంగ్ బేస్ ఉన్నాయి, అందుకు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి యాడ్ నుంచి వస్తుంది, ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తాం, వీడియోలో చెప్తాం. కొన్ని మూమెంట్స్ ఏముంటాయి, స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా అమ్మాయిది స్పెషల్ మూమెంట్ వచ్చింది, స్పెషల్ చైర్ వచ్చింది. అండ్ 7 days కెప్టెన్సీ అందరితో ఉంటుంది, అమ్మాయికి 8 days కెప్టెన్సీ వచ్చింది. అన్ని కలిసి వచ్చినాయి. అలాంటి టైంలో వస్తుంది అప్రిషియేషన్. నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ కూడా అలాగే ఇస్తాం. ఎవరిదైనా కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు డెమాన్ పవన్ని ఫస్ట్లో నేను విమర్శించినట్టుగా ఎవరు విమర్శించుంటారు. ఏమి కంటెస్టెంట్ రా స్వామి, ఎప్పుడు ఆ అమ్మాయి వెనక తిరుగుతూ ఉంటాడు, ఇదేంటి ఈ మనిషి అనే భయంకరంగా విమర్శించాలి. ఈరోజు నాకు డెమాన్ పవన్ బంగారు కొండ అనిపిస్తాడు. ఎవ్రీ సింగిల్ డే, ఈరోజు కూడా చెప్తాను, ఎవ్రీ సింగిల్ డే హైలైట్ అనిపిస్తాడు. సేమ్ కళ్యాణ్ పడాల ఓదార్పు స్టారు కన్సోలేషన్ స్టార్ రాయి ఆమె ఓదార్పు చేయడానికి వచ్చాడు. ఏంట్రా మనిషి అన్న మనిషిని నేను. అలాంటి పర్సన్ ఈరోజు చూస్తే అరే గేమ్ పక్కన పెట్టి గేమ్ గురించి ఆలోచించకుండా మనిషి ప్యూర్ హార్ట్తో నడిచిపోతున్నాడు రా, ఇలాంటి కంటెస్టెంట్ ఆడుంటారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నేను ఓపెన్గా చెప్తాను అన్ని ఫ్యాక్ట్స్. అంటే ఒక్కొక్కరిలో ఒకటి సీజన్ పోయింది ఇన్ ద సెన్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. ఎందుకంటే రైవలరీ ఉంటేనే, మాలాంటి యూట్యూబర్స్కి నచ్చేది రైవలరీ ఉంటేనే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి భయంకరంగా నచ్చుతుంది అనేది టాక్. టీఆర్పీలు భయంకరంగా వస్తున్నాయి. సో ఇది వదిలేసేయండి. ఇప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 గురించి చెప్తాను. ఈ నెంబర్ 1 నెంబర్ 2 గురించి చెప్పేటప్పుడు తనూజ గారికి ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నేను నిన్న చెప్పినట్టుగానే 1, 2 కళ్యాణ్. కానీ 1, 2లో ఇండివిజువల్గా చూస్తే అందరినీ కలిపి పోలు పెడితే అందరినీ కలిపినప్పుడు కళ్యాణ్కి తనూజ గారికి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. 20 to 25 ఉంది. కానీ కళ్యాణ్ తనూజ ఇద్దరిని పెడితే 5% మాత్రమే ఉంది. అది నేను చూసి దాన్ని రిపీటెడ్ చెప్తున్నా. ఈరోజు కూడా అదే చెప్తున్నా. అది ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్కి ఓటేస్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతూ వెళ్తే ఎలా కంటిన్యూ అవుతూ వెళ్తే వీళ్ళ ఆట ఇదే ప్యారలల్గా ఇలా ఇదే విధంగా ఉంటాయి. ఈవిడ ఆట అంతే, ఆయన ఆట అంతే, అలాగే ఉంటే ఇది కంటిన్యూ అవుతూ వెళ్తే ఫైనల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు కళ్యాణ్. కానీ తనూజ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అన్ని ఫ్యాక్ట్సే మామ, దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏం లేదు. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటే చూడొద్దు. నాకు ఎవడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరే బేరీజ్ వేసుకొని మీరు ఇన్ఫ్లుయెన్స్ మీరు చేసుకోండి తప్పితే నాకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని కూడా చెప్పట్లా. జస్ట్ ఏంటంటే మీరేదో ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను చెప్పకుండా ఆగకూడదు. కొన్ని చెప్పేసేయాలి. నాకు అనిపించినప్పుడు నాకు ఏదైనా అనిపిస్తుంది అనుకో, స్ట్రాటజీగా ఇది బాగుంది అనిపిస్తుంది అనుకోండి, కరెక్టే కదని అది చెప్పేస్తా. ఇప్పుడు అదే తనూజ ఆట పెరుగుతూ వెళ్ళి కళ్యాణ్ ఆట నార్మల్గా ఉండిపోతే ఆ ఇంపాక్ట్ మళ్ళీ క్రియేట్ చేయదు. అందరు కలిసి వచ్చినా కూడా వర్కౌట్ కాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే తనూజ ఈ పర్టికులర్ వారం జరిగేది చెప్తా. క్యాప్టెన్ అయిన తర్వాత ఓటింగ్ బీభత్సంగా పెరుగుతుందంటే ఇప్పటికీ స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఎప్పుడైతే పోల్స్ పెడతాం ఆ పోల్స్లో రియాక్షన్స్ కానీ అది ఇది సోషల్ మీడియా హంగామా గట్టిగా ఉంది. ఎందుకంటే అమ్మాయి క్యాప్టెన్ కూడా ఆటతోనే అయిన తర్వాత ఆటోమేటిక్గా పాజిటివిటీ పెరుగుద్ది. ఇప్పుడు
నెక్స్ట్ ఏమవుద్దంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది. ఫ్యామిలీ వీక్ 100% అమ్మాయి పాజిటివ్ అవుద్ది. అది మనకు తెలుసు. అమ్మాయి మోస్ట్ ఎమోషనల్ పర్సన్. ఫ్యామిలీ వీక్ అంటేనే ఆ బాధ, ఏడుపు, ఎమోషనల్ అయ్యే వాళ్ళకే పాజిటివ్ అవుద్ది. అది తప్పదు. నువ్వు కొంతమందికి నచ్చకపోవచ్చు, సోషల్ మీడియాలో యూత్కి నచ్చకపోవచ్చు, కానీ ఫ్యామిలీ ఏరియన్స్ పేక్ కోసుకుంటారు. ఏంట్రా ఆయన ఇదే మనకు కావాలరా అని. సో అలా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ పర్టికులర్ వారం క్యాప్టెన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఈ 1-2 డేస్ ఓటింగ్ పడి ఇంకా గట్టిగా పడుద్ది. ఇది పక్కన పెడితే దీని ఎఫెక్ట్ ఏమవుద్దంటే ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఈవిడ వల్ల ఈ పర్టికులర్ వారం ఎంత ఓటింగ్ చేంజెస్ అవుతున్నాయో చెప్తాను. ఈవిడ వల్ల అది కూడా ఎందుకంటే క్యాప్టెన్ అవ్వడం వల్ల ఓటింగ్ చేంజెస్, ఈవిడ ఎఫెక్ట్. ఈవిడ దగ్గర 2 బాణాలు ఉన్నాయండి. క్యాప్టెన్ అయింది కాబట్టి కొంచెం లైట్ తీసేసుకొని ఎలాగో సేఫ్ లేరా అనేసి ఫీలింగ్తో ఈవిడికున్న ఓటింగ్ మళ్ళీ క్రాస్ ఓటింగ్ సైడ్ వెళ్ళదు ఈ 2 డేస్. అండ్ రెండో బాణం ఏంటంటే ఈవిడ దగ్గర బజర్ ఉంది, గోల్డెన్ బజర్ ఉంది. దీని ఎఫెక్ట్ కూడా బొచ్చడి తిరుగుద్ది. దీనివల్ల ఎలిమినేషన్ చేంజెస్ బీభత్సంగా అవుతాయి. ఈ 2 ఉన్నాయి. సో ఓవరాల్గా ఆవిడ ఆడనప్పుడు, ఆవిడ నెగిటివ్గా ఉన్నప్పుడు, ఆవిడ నామినేషన్లో ఉన్న ప్రతిసారి ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఆవిడ పాజిటివ్గా ఉన్నప్పుడు నెంబర్ 1, నెగిటివ్గా ఉన్నప్పుడు నెంబర్ 1. ఆవిడ ఆడినా ఆడకపోయినా ఎలా తిరిగినా నెంబర్ 1లో ఉన్నారు. ఈరోజు ఆడింది, ఈరోజు ప్రూవ్ చేసుకుంది, క్యాప్టెన్ అయింది, నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1లో ఆవిడ ఉన్నారు. షీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అది కూడా వారు 1 సైడ్ అయ్యేటటువంటి ఓటు పడుతుంది. ఇది నేను ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే ఇప్పటికీ న్యూట్రల్ ఆడియన్స్ కలిస్తే కళ్యాణ్కి ఈవిడికి టైట్గానే ఉంది. కానీ ఆట ఆడుతూ వెళ్తే 1 సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ 1 సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే తనూజ గారు అడపాదడప ఇలాంటి టాస్క్లు పర్ఫార్మెన్స్ చేస్తూ వెళ్ళి 1 సైడ్ అయినా ఎవరు గెలిచినా ఇంకేమీ అనడానికే లేదు ఈ సీజన్. ఎందుకో చెప్తానండి. కళ్యాణ్ అనే పర్సన్ రైవల్రీ పెట్టుకుంటే కళ్యాణ్కి ఛాన్స్ వస్తుంది. రైవల్రీ పెట్టుకోకుండా కళ్యాణ్ పార్టీ కళ్యాణ్ ఉన్న ఫ్యాక్ట్సే జరగబోయేది ఇదే. ఉన్న రైవల్రీకి ఏమి ట్రై చేయకుండా నార్మల్గా వెళ్ళిపోతూ ఫ్రెండ్లీ బాండ్తో వెళ్ళిపోతే సీజన్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. 1 పొజిషన్ 1లోనే 2 పొజిషన్ 2లో ఉంటుంది. కానీ ఇంకే చేంజ్ రాదు. మార్క్ మై వర్డ్స్, ఏ చేంజ్ రాదు. చేంజ్ రావాలంటే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫrontation జరిగితేనే ఈవిడ కిందకు వచ్చి అతను పైకి వస్తాడు. ఇప్పుడు ఈవిడ్ని మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ ఎందుకనంటే దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీగా నెగిటివ్గా తీసుకోవచ్చు కూడా. కానీ నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు దీన్ని నెగిటివ్గా తీసుకోవడానికి 1-2% ట్రై చేశాం. కానీ లాంగ్ టర్మ్లో పోయే కొద్దీ దీన్ని ఇంకా నెగిటివ్గా ఎలా తీసుకుంటాం కదా, దట్ ఈస్ అ స్ట్రాటజీ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆవిడ ఏం చేస్తున్నారంటే స్ట్రాటజీ అన్న ఆ ప్లేస్లో నేనున్న అదే ఆడతా. ఎందుకంటే హింట్స్ ఏమొచ్చాయి, ఓవరాల్గా హింట్స్ అన్నీ వచ్చి ఆవిడ నెంబర్ 1 అని అందరూ చెప్పారు. ఆవిడికి అర్థమైంది, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైనప్పుడు ఆవిడ సేఫ్గానే ఆడుతుంది. ఇంకా నాకేం అవసరము, నేను వాడిని వీడిని గొడవ వేసుకొని వాళ్ళకి హైప్ ఇచ్చేది ఎందుకు? సైలెంట్గా వాళ్ళు ఏమన్నా అంటే అంటారు, ఒక మాట అరుచుకుంటాం, మళ్ళీ కామ్గా ఉంటాం, మంచిగానే ఉంటే అయిపోద్ది. ఆవిడ అదే స్ట్రాటజీలో ఉన్నారు. ఇది ఆవిడని మనం తప్పడానికి లేదు. ఆవిడ ఆ స్ట్రాటజీలో ఉందని బయట వాళ్ళకి అర్థమవుద్ది, లోపల వాళ్ళకి కూడా అర్థమైనప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా గెలుకోవడానికో కాన్ఫrontation పెట్టుకోవడానికో వాళ్ళు చూడాలి. కానీ ఆవిడ ఎందుకు చూస్తుంది? ఇప్పుడు కళ్యాణ్కి గెలవాలి అనే ఉద్దేశం ఉంటే ఈవిడితో కాన్ఫrontation కానీ ఈవిడ తప్పులు కానీ ఎత్తి చూపించుతుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను డెమాన్ పవన్తో ఆవిడ బిహేవియర్ వర్స్ట్గా ఉంది. అలా ఎలా అంటారా నాయన, నోటుకు వచ్చినట్టు ఏంటి నువ్వు నేను అనకుండా ఉంటే చేసేవాడివి, అలా చేసేవాడు ఇలా చేసేవాడు అన్నప్పుడు కళ్యాణ్ ఉన్నాడు స్పాట్లో, తనుజ అలా మాట్లాడకూడదు తనుజ అని ఒక మాట అంటే సమ్మల్ని లేస్తారు. సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలి అక్కడ. కానీ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆవిడ నెంబర్ 1 అయిపోయింది కదా, నెంబర్ 2 గురించి చెప్తా. టైం చూసి నేను మాట్లాడుతూ పోతూ ఉంటే బొచ్చెడు స్టప్ ఉంటుంది మా 13 నిమిషాలు అయింది. అప్పుడే కళ్యాణ్ గురించి చెప్పాలా. కళ్యాణ్ సిచ్యువేషన్ ఏంటంటే కళ్యాణ్ తప్పబట్టేదే. నిన్న అవకాశం వచ్చిన టాస్క్ అవకాశం వస్తే ఆడకుండా వెనకడిగేశాడు. దట్ ఈస్ ఫాల్ట్. అండ్ రెండోది ఏంటంటే కళ్యాణ్కి విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎప్పటికీ ఉన్నాయి. కానీ ఆ అవకాశాన్ని తనకు తానే దూరం చేసుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ఆట కోసం ఫ్రెండ్కి కాన్ఫrontation చేయడం, ఆట కోసం తనకిష్టమైన వ్యక్తి, అది ఫ్రెండ్ కావచ్చు, క్రష్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆట కోసం ఇంటెన్షనల్ గొడవ పెట్టుకోవడానికి అతను లేడు, ఇంటెన్షనల్గా లేడు. దాంతోపాటుగా సిచ్యువేషన్ వచ్చి ఆవిడ తప్పు కనపడ్డా కూడా ఆవిడకి డైరెక్ట్గా వెళ్ళి చెప్పే రకంగానే ఉన్నాడు. కానీ అరే ఈవిడ ఫ్రెండ్ అయినా కూడా తప్పు జరిగింది కదా, ఇప్పుడు అనేస్తే నేను పైకి వెళ్తానన్న ఫీలింగ్లో లేడు కళ్యాణ్. సో అది తనకి పాజిటివిటీనే తీసుకొస్తుంది లాంగ్ రన్లో, కానీ ఓట్లు తీసుకురాదు. పాజిటివిటీ తీసుకొస్తుంది, ఓట్స్ కూడా కొంత పర్సెంటేజ్ వరకు అది ఇంప్రూవ్ చేస్తుంది. అరే మంచోడ్రా అనే ఫీలింగ్తో ఇంప్రూవ్ చేస్తుంది. కానీ విన్నర్ డిసైడింగ్, ఆవిడకున్న ఓట్ బ్యాంక్ పడగొట్టి ఇతను రావాలి, అది డిసైడ్ అవ్వాలంటే కాన్ఫrontationే. ఇప్పుడు బలాబలం తెలియాలి మామ. బలాబలం తెలిస్తేనే ఆటోమేటిక్గా తన నుంచి ఇతనికి వస్తుంది కప్పించి నార్మల్గా ఇతను వేరే వాళ్ళతో ఫైట్ చేస్తున్నా, వేరే వాళ్ళతో టాస్క్ రైడ్ గెలుస్తున్నా, దాని ఎఫెక్ట్ ఇతనికి పర్సెంటేజ్లో చాలా లీస్ట్ పర్సెంటేజ్లో యాడ్ అవుద్ది. అది నేను చెప్పేది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కళ్యాణ్ అనే పర్సన్ ఆ కాన్ఫrontation పెట్టుకోడు. వీళ్ళు సీజన్ మొత్తం 99.999% ఇదే విధంగా ఉండబోతున్నారని ఉడాలగాడికి అనిపిస్తున్న సిచ్యువేషన్ ఒకటి చెప్తా. మీరే సిచ్యువేషన్ ఇది నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో వేయొచ్చు, లేదా రేపు ఎపిసోడ్లో వేయచ్చు, లేకపోతే అసలు వేయకపోవచ్చు. లైవ్లో ఏం జరిగిందంటే
అది చూసిన తర్వాత ఈ వీడియో నేను ఈ రకంగా చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం ఇలా ఇంత గట్టిగా మాట్లాడడం ఓటింగ్ గురించి. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు నేను. సెకండ్ పోస్ట్లో ఓటింగ్లో ఉంది కదా, ఈరోజు లైవ్లో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి క్యాప్టెన్ అయింది. క్యాప్టెన్ అయిన తర్వాత నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇక ముందు కూడా జరగదు. ఒక 1 పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ 1 ఉన్నాను ఆవిడ తెలుసు, సెకండ్ పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ 2 అని కళ్యాణ్కి తెలిసిన, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఉండడం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంక జరగదు 10th వీక్లో. అది ఆ అమ్మాయి సైడ్ నుంచి ఉండొచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి విన్నర్ కాబట్టి అతను రానియకుండా క్లోజ్గా ఉండొచ్చు. కానీ ఇతని వైపు నుంచి ఉండడం రాను అది పాజిటివ్గానే చూస్తున్నాను. నేను పాజిటివ్ యాంగిల్లోనే చూస్తున్నా. మొన్నటిదాకా నాకు నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ స్టిల్ అతను జెన్యూన్గానే ఉంటున్నాడు. దానికి ఓటింగ్ కోసం ఏం ట్రై చేయట్లేదు, ఏదో ఆవిడ నెగిటివ్ చేద్దాం, ఆవిడ కాన్ఫిడెన్షన్ చేద్దామని ట్రై చేయట్లే. ఇలా ఎప్పుడు ఉండదు. సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి 10th వీక్ తర్వాత ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి తనతోనూ ఆడి గెలిచి కంటెండర్ అయిన తర్వాత క్యాప్టెన్ అయితే, నేను ఇప్పుడు ఆ అమ్మాయిని అభినందిస్తే, నేను ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఓటింగ్ పెరుగుద్దే, నేను ఫస్ట్ పొజిషన్కి రావడం కష్టమవుద్ది అనే సిచ్యువేషన్ కూడా ఆలోచించకుండా తను క్యాప్టెన్ అవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది కళ్యాణ్ అండ్ భరణి గారు. లైవ్లో షాక్ నేను. ఏంట్రా ఇది సీజను, ఇంకా మనం తప్పడానికి ఏం లేదు, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు క్లోజ్గా అలాగే వెళ్ళిపోతారు అనిపిస్తుంది. ఇంక నువ్వు ఏ రోజుకి ఆ రోజు వీడియో చూడడం, ఎపిసోడ్ చూడడం, ఎవడు రైటో ఎవడు రాంగో చెప్పుకోవడం, వెళ్ళిపోవడం, అంతకుమించి వీళ్ళ వాళ్ళ అదేం లేదు, నార్మల్గా నడిచిపోద్ది. ఇప్పుడు ఇంకోటి ఏమేమి జరిగింది తెలుసు, దాని తర్వాత వెంటనే తనుజ తెలివైన కంటెస్టెంట్, కళ్యాణ్ ఏంటంటే ఇంకా అలాగే ఉండిపోదామని ఫిక్స్ అయిపోయాడు. ఎలా అంటే ఆ అమ్మాయి నాతో బాగుంటుంది, నేను అమ్మాయితో బాగుండాలి, కానీ ఓరికే కావాలని నేను పొజిషన్ మారడం కోసం నేను ఏదో కాన్ఫంటేషన్స్ పెట్టుకోలేను అన్న ఫీలింగ్లో ఉండిపోతున్నాడు. ఏం జరిగింది తెలుసా, ఆ అమ్మాయి అందరి ముందే క్యాప్టెన్ అవగానే యువర్ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా ఇదానిదంట. అంటే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా అని, అంటే ఈవిడ్ని క్యాప్టెన్ చేయాలని అన్నాడు కదా, అక్కడ బోర్డు మీద ఇతను ఫోటో పెట్టాలని అన్నాడు మొన్న. అనేసరికి నీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిందా అంటే కాము ఉన్నాడంట. పక్క వచ్చి అంటున్నాడు, ఏంటే నువ్వు నన్ను సపరేట్గా చెప్పొచ్చు కదా, అందరి ముందు నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే వాళ్ళు ఏమో అనుకుంటారు కదా, నేనేది నేను క్యాప్టెన్ చేసినట్టు నా కోసం ఆడినట్టు అనుకుంటారు కదంటే, అదేంటి ట్రూయే కదా, ట్రూతే కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మన ఇద్దరం ఒక ఇది లేదా, మన ఇద్దరికి ఆ బాండింగ్ క్లోజ్ బాండింగ్ లేదా, మనం చెప్పుకుంటే ఏంటి తప్పు అనేసి అన్న తర్వాత అదేం కాదులే, బాండింగ్ ఉందిలే, కాదని లేదులే, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ యూ అనేసి ఇద్దరు అనుకుంటారు. అంత క్లోజ్గా ఉన్నారు, అంత ఫ్రెండ్లీగా అన్నారు, అంత క్లియర్గా కనపడిపోతుంది. దాంతోపాటుగా నువ్వు క్యాప్టెన్సీలో నన్ను అల్లాడిస్తావురా, రేషన్ మేనేజర్ ఎప్పుడు అల్లాడిచ్చావంటే మామూలుగా ఉండదు, నాకు ఆ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, నువ్వు లేకుంటే నేను అల్లాడిస్తాను, ఇది క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఆ ర్యాప్ మామూలుగా వెళ్ళిపోతుంది. దీనికి ఫస్ట్ రీజన్ వచ్చి కళ్యాణ్ ఇక నేను కాంపిటీషన్ పెట్టకూడదు, అమ్మాయి నాతో బాగుంటుంది కదా, అలాగే కంటిన్యూ చేద్దామని బిహేవియర్ ఒకటి. రెండో రీజన్ ఇతను ఇలా ఉండడానికి కారణం. ఆ రీజన్ ఏంటంటే అదే మెయిన్ రీజన్. బిగ్ బాస్ టీమ్ అండ్ బిగ్ బాస్ నాకు సార్ ఏం చేశారంటే, తనని పొగడాల్సిన టైంలో కళ్యాణ్ని పొగడాల్సిన టైంలో పొగడకుండా, అప్రిషియేట్ చేయాల్సిన టైంలో అప్రిషియేట్ చేయకుండా దించడం వల్ల తనకి నాకు బయట ఎంత ఉంది, నేను కాన్ఫిడెన్స్ పెట్టుకున్నా కూడా విన్నర్ అవుతానా లేదనే భయం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు లేనిపోనిది, మనం ఒక కామనర్ కోటాలో వచ్చాం, మన సిచ్యువేషన్ బ్యాడ్ బయట, అలాంటప్పుడు మనం కాన్ఫిడెన్స్లో పెట్టుకుని గొడవ అయిపోయి కంపు అయిపోయి బయటకు వస్తాయి, బాగోదు అనేసి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాడేమో. బికాజ్ ఆఫ్ రావాల్సిన టైంలో ఇవ్వాల్సిన టైంలో ఎలివేషన్స్, ఇవ్వాల్సిన టైంలో అప్రిషియేషన్స్ ఇవ్వలేకపోవడం వల్ల తను వెనకాడికి వేస్తున్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంది. అదే రోజు అప్పుడే కానీ ఇచ్చుంటే, ఇవ్వాల్సిన టైంలో బాగా ఆడినప్పుడు కొంచెం బాగా పొగుడుంటే తను ఈ రోజు వేరే రకంగా ఆడుండేవాడేమో. ఇది కానీ అది కానీ రెండిట్లో ఒక రీజన్ అయింది. దానివల్ల వీళ్ళిద్దరూ సాఫీగా ఫ్రెండ్లీగా వెళ్తున్నంత వరకు, మార్క్ మై వర్డ్స్, కళ్యాణ్ అండ్ తనూజాకి ఇష్యూలు జరిగి, వాళ్ళిద్దరిలో ఇష్యూలు జరిగి వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తే తప్ప 1-2 పొజిషన్లు మారవు. 1-2 పొజిషన్లు మారాలంటే వాళ్ళిద్దరికి గొడవలు అవ్వాలి. లేకపోతే 1 ఎలా ఉందో అలాగే ఉంటుంది, 2 ఎలా ఉందో అలాగే 15th వీక్ వరకు ఉంటుంది. ఇంకేదైనా ఓవర్ కాంట్రవర్షియల్ బయట క్రియేట్ అయితే తప్పించి ఇది మారే పొజిషన్ కనపట్ల. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. సో మీ దృష్టిలో విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు, విన్నర్ ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కళ్యాణ్ రిలేటెడ్గా చెప్పా, హీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ సెకండ్ పొజిషన్లో ఉండింది ఒక రీజన్, ఎక్కువ ఓట్లు కళ్యాణ్కి బిహేవియర్ రిలేటెడ్గా ఉన్నాయి. అలిగేషన్స్ అంతా హౌస్లో వేరే వాళ్ళు వచ్చి ఆ బిహేవియర్నే తప్పట్టేట్టుగా చేశారు, కానీ తన బిహేవియరే గుడ్ బిహేవియర్. హౌస్లో ఎంత బాగుంటున్నాడంటే అందరితో, అంటే ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశం లేదు. అది చేయలేదని నాలాంటి వాడికి యూట్యూబ్లో వీడియోస్ చేసే నాకు బిగ్ బాస్ ఆడియన్గా అబ్బా స్పైస్ రావట్లేదన్న కోపం ఉంటుంది. బట్ 1-2 రోజుల తర్వాత అది క్లియర్గా చూస్తుంటే తనకి ఇంటెన్షన్గా చేయాలని లేదేమో, ఒకవేళ తన ఫ్రెండ్ కదా తనని దాటిపోయి తనని ఏదో చేయాలన్న ఉద్దేశంలో లేదేమో, ఫ్రెండ్లీగా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అనేసి అన్నప్పుడు నేను ఇంకేం చేయలేకపోతున్నా. ఈ సీజన్ చూసే కోణం వేరే అయిపోయింది, చేంజ్ అయిపోయింది, చూసే కోణం చేంజ్ అయింది. నాకు తెలిసి మీలో చాలామంది చేంజ్ అయి ఉంటుంది. సరే ఇది వెరైటీగా అన్ని సీజన్ లాగా జరగట్లేదురా అనేసి నేను అలవాటు పడడం మొదలుపెట్టేసాను. ఇంకా అనవసరంగా దాని గురించి కాంట్రవర్షియల్గా దాని గురించి మాట్లాడుకుంటే వేస్ట్. నేను మూవ్ ఆన్ అవ్వదు, మనకి ఫిక్స్ అయిపోయా. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నేను చెప్పినవి ఏ టైంలో ఏది ఫ్యాక్ట్ అనిపించినా కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు థర్డ్ పొజిషన్లో
డెమాన్ పవన్ గురించి కూడా 4-5 నిమిషాలు మాట్లాడలేము. డెమాన్ పవన్ బంగారు కొండ, ఓటింగ్ 3rd పొజిషన్లో జరుగుతుంది. హీ డిజర్వ్స్ టైటిల్ అన్న ఫీలింగ్ నాకు. కళ్యాణ్, తనుజ, ఇతను ఇమాన్యుయల్ కూడా డిజర్వ్స్ టైటిల్. బట్ ఇమాన్యుయల్కి ఛాన్స్ లేకుండా పోయింది బికాస్ నామినేషన్లో రాకపోవడం వల్ల, సేఫ్గా గేమ్ ఆడడం వల్ల. డెమాన్ పవన్ డిజర్వ్స్ టైటిల్ అని ఎందుకనంటే ఈ సీజన్లో తుష్కారంగా ఒక మనిషిని ఒక మాట అనకుండా ఆట ఆడింది డెమాన్ పవన్. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడకుండా ఆట ఆడింది డెమాన్ పవన్. టాస్కులు ఇస్తే 1000% ప్రాణం పెట్టింది డెమాన్ పవన్. అంతేకాకుండా తనతో పాటు గ్రూప్లో టాస్క్ ఆడేవని కూడా అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళకి మోటివేట్ చేస్తూ, వాళ్ళని జాగ్రత్తగా నడిపించుకుంటూ ఆట ఆడించింది డెమాన్ పవన్. దాంతోపాటుగా ఈ సీజన్లో ఆల్మోస్ట్ 3rd, 4th వీక్ నుంచి స్టార్ట్ చేస్తే కిచెన్ టీంలో వస్తారు పోతారు అందరూ. ఒక్కడే గొడ్డు చాకరీ చేస్తున్నాడు. గొడ్డు చాకరీ కిచెన్ టీంలో ఎంత చేసినా కిచెన్ టీంలో అందరికీ ఎగ్ ఆమ్లెట్లు, అందరికీ వంకాయ ఆమ్లెట్లు ఇన్ని వేసి పెట్టినా కూడా సపోర్ట్ వచ్చినప్పుడు టఫ్ కంటెస్టెంట్ కదా, బలవంతుడు కదా, మనకు సంబంధించిన కంటెస్టెంట్ క్యాప్టెన్ అవ్వాలి అంటే తనని క్యాప్టెన్సీ కంటెండర్ చేయకూడదనేసి అందరూ ఆపేస్తున్నారు. ఆపేసినా కూడా స్మైల్తో స్వీకరిస్తే వెళ్ళండు. ఫస్ట్ టైం ఈరోజు అగ్రెసివ్ అయ్యాడు. ఏంటిది చూపిస్తా వీళ్ళందరికీ అన్నట్టుగా. ఇన్ని రోజులు ఇది చేస్తారు, ఆపర్చునిటీస్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, నాకు రారా అనేసి బాధ. అండ్ నిన్న లైవ్లో నేను ఎవరిని అనలేక కాదు మాట, అయ్యో వాళ్ళు నెగిటివ్ అయిపోతారు పాపం, వాళ్ళు బాధపడతారు అనేసి ఒక మనిషిని అనాలంటే నేను ఆలోచిస్తాను, అనలేక కాదు అనేసి అంటున్నాడు. మనిషి మంచోడు, మనిషి అంటేనే మంచోడు అన్నట్టుగా మనోడు డెమాన్ పవన్ అంటేనే మంచోడు. ఒక రీతు చౌదరి వీళ్ళ రిలేషన్ స్టార్టింగ్లో ఇష్యూ అయింది తప్పించి స్టిల్ హీఈస్ విన్నర్ మెటీరియల్. బట్ ఛాన్స్ లేదులేండి, జీరో ఛాన్సెస్, మోస్ట్లీ జీరో ఛాన్సెసే. మేబీ చెప్పలేము కూడా, ఇతను మళ్ళీ రైవల్ ఇతను మళ్ళీ తనుజ పెట్టుకుంటే తప్ప. అది కూడా ఛాన్స్ తనుజ గారు ఇవ్వట్లా. తనుజ గారు మోస్ట్ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్, మనకు నచ్చినా నచ్చకపోయినా అది యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. తనుజ ఇమాన్యుయల్తో రైవల్రీకి ఛాన్స్ ఇవ్వట్లా, తనుజ కళ్యాణ్కి రైవల్రీకి ఛాన్స్ ఇవ్వట్లా, తనుజ ఎవరికి రైవల్రీకి ఛాన్స్ ఇవ్వట్లా. బికాస్ షీ నోస్ దట్ షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అతను వేరే వాళ్ళతో ఫైట్ దివ్యాకే ఛాన్స్ ఇవ్వట్లా. అంత ఇష్యూ అయిన తర్వాత దివ్యానే నామినేట్ చేయాలి. దివ్యాతో కూర్చొని సంబరాలు మాట్లాడుకుంటుంది, దాని గురించి కూడా చెప్తాను. సో డెమాన్ పవన్ గెట్టింగ్ నెంబర్ ఆఫ్ ఓట్స్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్, 3rd పొజిషన్లో ఉన్నాడు. హీ డిజర్వ్స్ మోర్. బాగా ఆడుతున్నాడు, మంచి బిహేవియర్ చూపిస్తున్నాడు, అంతే. అంతకుమించి ఏం చెప్తాం, పక్కన పెడదాం. 4th పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇక నుంచి కొంచెం ఫాస్ట్గా లాగాల్సి వస్తుంది, ఎందుకంటే టైం కూడా అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ మూమెంట్లో ఫాస్ట్గా లాగుతున్నావు, 22 నిమిషాలు అయింది. ఇంకా కలిసి ఇంకా 10 నిమిషాలు వస్తుంది, అంత కంటెంట్ ఉంది. సుమన్ శెట్టి గారు పొజిషన్కి వస్తే ఈ వారం ఒక టాస్క్ ఆడే, ఆ ఒక్క టాస్క్ మోస్ట్ కాంట్రవర్షియల్ టాస్క్ అయింది. దాంతోపాటుగా కామెడీ టాస్క్ అవడం వల్ల, ఇమాన్యుయల్ పక్కన ఉండడం వల్ల కొంత కంటెంట్ అయితే కామెడీ కంటెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు తనకి నెంబర్ 3, నెంబర్ 4లో ఓటింగ్ పడతా ఉంది ఈ వారం. దాంతోపాటుగా తనకి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ అట్లా అలవాటు పడిపోయి వచ్చారు. ప్రతి వారం నామినేషన్లోకి వస్తున్నాడు, సేవ్ అవుతున్నాడు. అండ్ ప్రతి ఆదివారం ఎవరైతే ఎక్కువ మంది ఆడియన్స్ చూసే వారాలన్నింటిలో నాకు సార్ నుంచి హ్యూజ్ అప్రిషియేషన్ వచ్చింది, ఆడియన్స్ నుంచి హ్యూజ్ అప్రిషియేషన్ వచ్చింది సుమన్ శెట్టి గారు. కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది చూసే ఎపిసోడ్ అది. ఆ టైంలో తనకి అప్రిషియేషన్ వస్తున్నప్పుడు వీక్ డేస్లో చూడడం వాళ్ళకి కూడా ఇతను ఇంత బాగా ఆడుతున్నాడేమో అనేసి ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. అలా ఓట్లు పడుతున్నాయి, అది పరిస్థితి. తను 4th పొజిషన్. 5th పొజిషన్లోకి వస్తే రీతు చౌదరి ఉన్నారు. కానీ రీతు చౌదరి డేంజర్ జోన్లో ఉన్నారు, మీరు కొంచెం చూసుకోండి. ఇక్కడ నుంచి నేను చెప్పే 4 తప్పించి మిగతా 6 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. రీతు చౌదరికి కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను రీతు చౌదరి, ఎందుకంటే ఈ వారం రీతు చౌదరి ఆడినంత వరస్ట్ ఆట ఈ సీజన్లో ఎవరు ఆడాల. ఈ పర్టికులర్ వారం ఆవిడ ఆడినట్టు అంత వరస్ట్ గేము ఈ సీజన్లో ఏ కంటెస్టెంట్ ఏ వారం ఆడలేదు. మార్క్ మై వర్డ్స్. ఎందుకు తెలుసా, పొటెన్షియల్ ఉండి టాస్కులకు భయపడకుండా ఎవరితో అయినా అక్కడ ఉన్న మగాళ్ళందరితో ఫిజికల్ టాస్క్ అయినా గెలవచ్చేమో అనే లేడీ కంటెస్టెంట్ రీతు చౌదరి గారే. అంత కెపాసిటీ క్యాలిబర్ ఉండి ఆవిడ ఆడకుండా ఎక్కడ వేసినా గొంగలు అక్కడ అన్నట్టుగా కూర్చొని చూసారు. ఆవిడ జోక్ వేసుకుంటుంది లైవ్లో ఇందాక 15 నిమిషాల క్రితం. నేను అసలు కదలకుండా ఉన్నారు ఈ వారం అంతా అనేసి. అలా ఆడితే ఎలా ఓట్లు ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటుగా లాస్ట్ వీక్లో తనుజ గారు నాకు క్యాప్టెన్సీ ఇచ్చేసే అంటే నాకు బజర్ వాడతావు అనేసి బేరాలు వేసుకుంటే ఎలా ఓటింగ్ పెరుగుద్ది. ఆ వారం అలా ఈ వారం చూస్తే విషయం ముందు కూడా ఆడకపోవడం వల్ల ఇంపాక్ట్ వస్తుంది. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. బట్ ఓటింగ్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఉండే 5 మందికి కొంచెం 1-2%, 1.5% మాత్రం డిఫరెన్స్ ఉంది. 5వ పొజిషన్లో ఈవిడ ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు. బికాస్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉంది రీతు చౌదరి గారు. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు చెప్పండి, ఎందుకంటే ఆట ఆడకుండా కూర్చోవడం కెపాసిటీ ఉండి కూడా వర్స్ట్ థింగ్. ఆవిడ పక్కన పెడితే నెక్స్ట్ సంజన గారు ఈ వీక్ ఉన్నంతలో పర్ఫార్మెన్స్ 2 టాస్క్లు ఆడితే 2 టాస్క్లు బాగా ఆడారు. దాంతోపాటుగా సంచాలకులు చేశారు, మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా తెలియకుండా ఆవిడకి ఒక సింపతి ఆవిడ ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఆవిడకి వస్తుంది. ఎలా వస్తుందో చెప్తా. ఇమాన్యుయల్ నామినేషన్ లేడు, ఇమాన్యుయల్ ఓట్లు ఉన్నదే, ఇమాన్యుయల్ ఓటింగ్ అసలు అలవాటు పడ్డోళ్ళు లేరు. ఇమాన్యుయల్ ఒకసారి వచ్చిన నామినేషను. తనకున్న ఓటింగ్లో తన ఫ్యాన్స్
ఎవరికి వేయాలి తెలియకపోయినప్పుడు సంజన గారు కొంతమంది వేస్తారు. కానీ ఈవిడికి వస్తున్న సింపతి యాంగిల్ ఏంటంటే, నేను కూడా ఫీల్ అవుతుంది, మీరు కూడా చాలామంది ఫీల్ అయ్యలేదు కామెంట్ చేయాల్సింది, ఇమాన్యుయల్ నుంచి సపోర్ట్ రావట్లా. ఈ రోజు కూడా కంటెంటర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఇమాన్యుయల్ కూడా అక్కడ ఉన్నాడుగా, సంజన గారు కూడా నాకు రావాలని ఉంది అనేసి ఒక మాట అంటాడు. కానీ పాపం సంజన గారికి ఇవ్వాల్సింది నేను ఒప్పుకోను, సంజన గారికి ఇవ్వాల్సింది మీరు కూడా ఇవ్వండి అనేసి అందరినీ పుష్ చేయడం కానీ ఏమీ చేయడు. ఎందుకంటే ఆవిడ నుంచి ప్రేమే వస్తుంది, ఆవిడ ఏం సపోర్ట్ కోరుకోదు, ఆవిడ అర్థం చేసుకుంటుంది అనే కేర్లెస్నెస్తో ఇమాన్యుయల్ నుంచి సపోర్ట్ రావాలి. ఆ రోజు క్యాప్టెన్సీ బ్యాండ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత సంజన గారు ప్రతిసారి ఇమాన్యుయల్ అంటే ప్రాణం ఇస్తూ నిలబడుతుంది. కానీ కనీసం 6-7 సార్లు ఇమాన్యుయల్ నుంచి సపోర్ట్ రావాల్సిన సిచ్యువేషన్లో ఆ టైంలో ఎవ్వరు రాలేదు. కనీసం ఇమాన్యుయల్ అయినా సంజన గారికి సపోర్ట్ చేస్తారేమో అని వెయిట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ నుంచి సపోర్ట్ రావట్లా. అది జనాల్లోకి బాగా ఎక్కుతుంది ఈ మధ్యకాలంలో. అయ్యో సంజన గారికి ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేయట్లేదని అది తనకు ఓట్లు తీసుకొని వస్తుంది. స్టిల్ షీఈ్ ఇన్ డేంజర్ జోన్. తనకి అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటే ఓట్లు వేసుకోండి. షీ డిజర్వ్స్ టు స్టే ఇన్ హౌస్. ఉడాలిగడ్డి చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఉన్నంతలో ఆవిడ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఉన్నంతలో ఆడడానికి ట్రై చేస్తున్నారు. షీఈ్ పుట్టింగ్ హర్ ఎఫర్ట్స్. అంతే, ఆవిడ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈవిడికి 6th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఇప్పుడు లాస్ట్ 4 భరణి గారి సిచ్యువేషన్ చెప్తాం. భరణి గారు గోల్డెన్ బజార్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ వారం ఛాన్స్ ఉంది. డేంజర్ జోన్లో ఉన్నారు. ఏమవుతుందంటే ఇప్పుడే నామినేషన్లో ఇప్పుడు అన్నాడు అనమాట. ఇప్పుడే 10-20 నిమిషాల క్రితం నిఖిల్తో మాట్లాడుతూ, నేను ఎంటర్ అయ్యేటప్పుడే దివ్యాకి తనుజకి ఓటేద్దాం అనుకున్నాను, నిఖిల్ నామినేషన్ చేద్దామన్నది ఇద్దరినే, కాబట్టి ఒకటే ఉండేసరికి దివ్య ఏం చేసే, లేకపోతే ఆ రోజే తనుజని చేసేవాడిని అన్న మాట నాకు బాగా అనిపించింది. ఓహో, అదే ప్లాన్లో అనుకున్నట్టే వచ్చి అనుకున్నట్టుగానే నామినేట్ చేస్తున్నాడు, పర్వాలేదులే అనుకున్నా. బట్ టాస్క్లు కూడా బాగానే ఆడుతున్నాడు. ఈ పర్టికులర్ వారం కామెడీ టాస్క్లో కూడా ఆయన ఇవ్వాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. బట్ ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చే టాస్క్లు జరగలేదు. ఒకే ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్లో కూడా ఓడిపోయింది. అది కూడా ఆయన వల్ల ఓడిపోయింది అది కూడా వస్తుంది. బట్ ప్లస్ ఏంటంటే తనూజ గారు బాగా క్లోజ్ ఉన్నారు. తనూజ గారు గెలుపుని ఆయన ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్ప్లిట్ ఓట్లు ఎలా జరుగుతాయి అంటే, క్యాప్టెన్ అయిపోయింది అనే ఆనందంలో ఆవిడకి ఓట్లు వేసే దానికి కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగి భరణి గారికి కొంత ఓటింగ్ పడే అవకాశం ఉంది. ఈయనకు ఓటింగ్ కొంచెం ఉంది కాబట్టి ఇతను లీస్ట్ నుంచి 4th పొజిషన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉన్నారు. ఓట్లు వేయడానికి ట్రై చేయాలి. లాస్ట్ 3లో ఉన్న వాళ్ళ గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడతాం. వీళ్ళ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు వెళ్ళిపోయేది డిపెండ్స్ ఆన్ తనుజ గారు అండ్ తనుజ గారి బజరు. 2 రకాలుగా ఉంది. ఎలా అంటే ఆవిడ క్యాప్టెన్ అయింది కాబట్టి ఆవిడతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి కొంత క్రాస్ ఓటింగ్ జరగద్ది ఈ 2 రోజులు. ఆ క్రాస్ ఓటింగ్ని ఎవరెవరు షేర్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ షేర్ చేసుకునే అవకాశం దివ్య గారికి ఉంది. ఎలా చెప్తాను, ఈరోజు టాస్క్ ఆడుతున్నప్పుడు విపరీతమైన సపోర్ట్ చేసింది దివ్య. ప్లీజ్ డోంట్ గివ్ అప్ తనుజ, ప్లీజ్ హోల్డ్ అని చెప్తానే ఉంది. టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏదైనా ఛాన్స్ ఉంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను అనేసి తనుజ గారు కూడా దివ్యకి సంథింగ్ ఏదో చెప్తున్నారు, ఆవిడకి అనుకుంటా లైవ్లో. సో వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. అప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో తనుజ గారి ఫ్యాన్స్ నుంచి దివ్యకు ఉందో, ట్విట్టర్లో నేను చూసాను దివ్యకి సపోర్ట్ చేస్తున్నారు. తనుజ సపోర్ట్ ఇన్సన్ థ్యాంక్స్ చెప్తున్నారు, దివ్య బాగానే సపోర్ట్ చేస్తుంది పాపము అది ఇదంట. దాని ఎఫెక్ట్ ఏమో నెగిటివ్ ఎఫెక్ట్ పడదు. ఈవిని పంపించాలి అనేసి గౌరవ్కో నిఖిల్కో వేసే ఓట్లు ఎదుగుతుందో అలాంటి వాళ్ళు తగ్గుద్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా, మనం ఎందుకు క్రాస్ ఓటింగ్ చేయాలి. ఆ ఎఫెక్ట్ వల్ల ఈవిడికి కొంచెం ప్లస్ అయ్యేటట్టుంది. దాంతోపాటుగా దివ్య పాజిటివ్గానే ఉన్నారు. ఈ వీక్ అంతా కష్టపడ్డారు, ఆడడానికి ట్రై చేశారు, కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఆవిడ దగ్గర ఉన్న యాంగిల్ లేకపోతే సీరియస్ మోడ్లో ఉన్నప్పటికీ కామెడీ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి ఓట్లు పడుతున్నాయి కానీ స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఆ బజర్ దివ్యాని లాస్ట్ 2లో పెడితే దివ్యతో పాటు గౌరవ్ అండ్ దివ్య ఉంటే నాకు తెలిసి దివ్యకే వాడతారేమో అని అనుకుంటున్నాను. దివ్యకి లీస్ట్ ఓటింగ్ వస్తే వాడతారు అనుకుంటున్నాం. అది లేకపోతే చెప్పలేం. ఇక్కడ లాస్ట్లో లీస్ట్ ఉండేది గౌరవయ్య, నిఖిల్ తర్వాత గౌరవ్. నిఖిల్ ఏమో భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇందాక టాస్క్లో కూడా పాపం ఆవిడికి అతనికే వెయిట్ వేసింది, ఆయన కూడా కొంచెంసేపు హోల్డ్ చేసి పడిపోయింది అబ్బా అనేసి. సో అతను బాగా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, నామినేషన్లో బాగా ఆడుతున్నాడు, 2 టాస్క్లు ఆడుతున్నాడు, 2 టాస్క్లు బాగా ఆడాడు. తర్వాత బిహేవియర్ పరంగా టూ గుడ్, హీ డిజర్వ్స్ టు స్టే. బట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఓట్లు వేసుకోండి. ఇప్పుడు గౌరవ్ రిలేటివ్కి వస్తే ఓవరాల్ నెగిటివ్ కంటెంట్ ఇస్తున్నాడు. ఓడిపోతే అవతలని బ్లేమ్ చేస్తున్నాడు. తనకు వచ్చి అది ఈజీ టాస్క్ అంటాడు. ఆడేటప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ తను ఆడేటప్పుడు మాత్రం అంత హైలైట్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. కానీ అవతల వాళ్ళు ఆడినప్పుడు అది ఈజీ, నేనైతే గెలిచేవాడిని, అతని వల్లే ఓడిపోయిందనే మాటలు, లేస్తే రేషన్లో షేరు పోర్షన్ అనేసి అడగడం, ఇవన్నీ నెగిటివ్గా వస్తుంది. సో గౌరవ్ లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు లీస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం. తనుజ గారు గోల్డెన్ బజరు నెక్స్ట్ వీక్ లాస్ట్. సో ఇప్పుడు నిఖిల్ అండ్ గౌరవ్ ఉన్నారనుకోండి లాస్ట్లో. తనుజ గారిని గౌరవ్కి లీస్ట్ ఓటింగ్ పడింది, సో నువ్వు బజర్ వాడతావా లేదా అనేసి అడుగుతారు. ఇదే లాస్ట్ వీక్ అని అడిగినప్పుడు తనుజ గారు ఏమంటారంటే, సార్ ఓటింగ్ త్రూనే వెళ్ళనిస్తాను సార్, ఐ రెస్పెక్ట్ ఓటింగ్, జనరల్ ఓటింగ్ 2 వారాల నుంచి అదే అడుగుతున్నారు, ఈ వారం కూడా అదే కన్సిడర్ చేద్దాం సార్ అని అంటే గౌరవ్ వెళ్ళిపోతాడు. అలాగే అంటది 99.99% చూస్తున్న సిచ్యువేషన్ బట్టి. ఒక్క దివ్య అండ్ భరణి గారు లీస్ట్లో ఉండి వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారు ఓటింగ్ అనౌన్స్ చేస్తే నాకు సార్ కానీ వాళ్ళిద్దరికీ వాడే అవకాశం ఉంది. లేదా రీతు చౌదరి లీస్ట్లో ఉన్న రీతు చౌదరికి వాడే అవకాశం ఉంది. సంజన గారు లీస్ట్లో ఉన్నట్టు చూపించి సంజన గారికి లీస్ట్ ఓటింగ్ పడింది అంటేనే,
ఈవిడికే పడింది లీస్ట్ ఓటింగ్ వీళ్ళు నలుగురికి అంటే వాళ్ళకి వాడి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని పంపిస్తుంది. కానీ మిగతా గౌరవ్ కానీ నిఖిల్ కానీ లీస్ట్ ఓటింగ్లో ఉండి వాళ్ళ పక్కన దివ్య భరణి గారు వీళ్ళు ఉంటే వాడదు, ఎవరికి వాడకుండా పంపించమంటది. అదే యాంగిల్ నిఖిల్ గౌరవ్ లాస్ట్లో ఉండి నిఖిల్కి లీస్ట్ ఓటింగ్ అని చెప్తే నాకు తెలిసి నిఖిల్కి వాడి గౌరవం పంపించే అవకాశం కూడా ఉంది. దాంట్లో కూడా ఒక 30-40%, 60-70% ఆ అమ్మాయి గోల్డెన్ బజర్ ఎవరికి వాడదని అనిపిస్తుంది. వద్దు సార్ జనాల ఓటింగ్తోనే పోండి అని ఆ గోల్డెన్ బజర్ మురిగిపోయేటట్టు చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఆ గోల్డెన్ బజర్ ప్రభావం ఏమీ లేకపోతే మోస్ట్లీ గౌరవ్ వెళ్ళిపోతాడు. అండ్ దివ్య నిఖిల్కి కూడా కొంచెం ఛాన్స్ ఉంది. ఈ 2 రోజులు ఓటింగ్ని బట్టి ఉంటుంది, డిసైడ్ ఉంటుంది. అది నా పరిస్థితి. నేను చెప్పాలనుకున్న సూట్గా చెప్పాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఏ పర్టికులర్ టైంలో నచ్చినా కూడా లైక్ చేయండి, అప్రిషియేషన్ చేయండి. లవ్ యూ. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి షేర్ చేయండి, ఒకసారి ఫాలో అవ్వండి. లవ్ యూ మామ.